ఎవ్రీవన్ హోటల్ స్టైల్ పునుగులు చేయబోతున్నానండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు దోశ పిండి, ఒక కప్పు ఇడ్లీ పిండి వేసుకున్న దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 2 స్పూన్స్ మైదా పిండి అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుని అట్లా పక్కన పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పునుగులు వేసుకోండి. చిన్న పునుగులు వేసుకుంటే మనకి సేమ్ హోటల్ స్టైల్ లాగా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తే తప్పకుండా నేను చేసిన ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చింది అనుకుంటున్నానండి రెసిపీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా రెడ్ కలర్ ఎందుకు వచ్చినాయి అంటే నేను పులిసిన పిండితో వేసానండి. ఇడ్లీ పిండి, దోశ పిండి మనకి మిగులుతాయి కదా, అలా మిగిలినప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా అండి? నచ్చినట్టయితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.